అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ జూలై మాస ఫలితాల్లో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి? 2020 సంవత్సరం జూలై మాస ఫలితాల్లో భాగంగా సింహరాశి వాళ్ళకి ఎలా ఉందంటే, ఈ రాశిలోనే కేతువు, శుక్రుడు ఉన్నారు. ఈ రాశికి వెనుకన అంటే 12వ స్థానంలో గురువు ఉన్నాడు. 11వ స్థానంలో బుధుడు, రవి ఉంటారు. 17వ తారీఖున రవిగ్రహం వ్యయంలోకి వస్తుంది. కుజుడు 10వ స్థానంలో ఉంటాడు. శని అష్టమంలో ఉంటాడు. 7వ స్థానంలో రాహు ఉంటాడు. ఈ రాశికి వ్యతిరేకంగా ఉన్న గ్రహాలు కేతువు, రాహువు, శని. అదేవిధంగా గురువు న్యూట్రల్గా ఉంటాడు, ఏ స్థానంలో ఉన్నాడు కాబట్టి. అంటే జన్మంలో కేతు ఉంటే ఏమంటే, కేతు అంటే వైరాగ్యము, కేతు బలం విపరీతంగా పెరిగిందంటే సన్యాసి అవుతారు. ఓకే, సన్యాసులు అంటే ఇంకా వాళ్ళకి లైఫ్ పైన ఆసక్తి ఉంటుంది, మెటీరియల్ లైఫ్ పైన ఆసక్తి ఉండదు. మెటీరియల్ లైఫ్ అంటే ఏమి, అన్నం పైన ఆధారపడము, డబ్బుల పైన ఆధారపడము, ఆస్తులు ఇవన్నీ కావాలనుకోవడము, ఇవేమి ఉండదు. అన్నమే లేకపోయినా బతకచ్చు, బతకగలిగి చూపిస్తారు వాళ్ళు. చూపిస్తారు వాళ్ళు అడవుల్లో సాధన చేస్తూ ఉంటారు. మరి అన్నము నీళ్లు ఆడేమి ఉండవు, స్టవ్ ఉండదు, రైసు ప్రొవిజన్ స్టోర్స్ ఏమి ఉండవు. మరి వేల సంవత్సరాలు తపస్సు ఎలా చేస్తారు? వాళ్ళందరూ ఎక్కువగా సింహరాశి వాళ్ళు ఉంటారా గురుగారు? కేతు బలం ఉన్న వాళ్ళు. కేతు బలం ఉన్న వాళ్ళు తినేది మూలిక ఆహారం. ఒక చిన్న మూలిక తింటే 1 ఇయర్ ఆకలేదు, ఇంకో మూలిక తింటే చలియదు, ఇంకో మూలిక తింటే నిద్ర పట్టకుండా మేల్కోగలరు, ఇంకో మూలిక తింటే వాళ్ళు ఎంతసేపు సాధన చేసుకోగలరు. మూలిక ఆహారం తింటారు. ఆ మూలిక అంత తింటే ఏమవుతుంది, వాళ్ళకేమి ఇమీడియట్ శక్తిగా మారిపోతుంది, మహత్యం స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళు మనం ఏదైనా తింటే దానికి తగిన డైజెషన్ కావాలి, అది కాకపోతే ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఇంకేదో కూల్ డ్రింక్ ఏదో తాతారు, థమ్స్అప్ అది ఇదని అరగలేదని. ఆ సమస్యలంతా వాళ్ళకి లేవు. అది కేతు యొక్క బలం. అది కేతు ఇక్కడ జన్మంలో ఉన్నాడు. రాశ్యాధిపతి వ్యయంలోకి వస్తున్నాడు, మోక్షస్థానంలోకి వస్తున్నాడు. మోక్షకారకుడు జన్మంలో మోక్షస్థానంలో ఉచ్చగ్రహము, అక్కడ ఇంకొక ఆత్మకార గ్రహము. అంటే ఇప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా తీర్థయాత్రలు చేయడము, పురాణ కథాశ్రవణం వినడము, అటువంటి ప్రదేశాలకు వెళ్ళి రావడం, పీఠాలకు వెళ్ళి రావడము, కొన్ని ఉంటాయి శక్తి పీఠాలు, కొంతమంది తీర్థయాత్రలు టూర్లు వేస్తుంటారు కొంతమంది, అటువంటి వాటికి వీళ్ళకి అవకాశం రావడము, ఇటువంటివి కానీ బాగా ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకా జన్మంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు జన్మంలో ఉండడం అంటే తృతీయ దశమాధిపతి. మళ్ళీ ఇంకొకటి వచ్చిన బెనిఫిట్ ఏమంటే, కుజుడు ఈ రాశిని చూస్తాడు. కుజుడు ఈ రాశికి మొట్టమొదటి రాజోగ్రహము కాబట్టి కుజుడు బలంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మేము చెప్పినంత మాత్రం అందరూ సన్యాసులు అయిపోరు కదా. వ్యక్తిగత జాతకంలో కేతు బలం నేను చెప్పింది, గోచారంలో కాదు. కానీ గోచారంలోకి వచ్చినప్పుడు ఆ విరక్తి వైరాగ్యాన్ని ఇస్తాడు. కుజుడు చూస్తున్నాడు కాబట్టి, చతుర్థ భాగ్యాధిపతి చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడు గురుబలం లేదు కానీ కుజబలం వచ్చింది. లాభంలో బుధుడు ఉన్నాడు, ద్వితీయాధిపతి లాభంలో ఉన్నాడు. వీళ్ళు ఇప్పుడు చేసే పనులకి ఒకటి ట్రై చేస్తే 2గా వస్తుంది, డబుల్గా వస్తుంది ఇన్కమ్. ఎప్పుడు కానీ ఎవరికైనా ద్వితీయాధిపతి లాభంలో ఉంటే ఫలితాలు డబుల్గా వస్తాయి. ఈ సమయంలో ఎవరన్నా వాళ్ళకి జాతకంలో వ్యతిరేక దశల వల్ల, ఇంకేదో ఒక బ్యాడ్ లక్ వల్ల భార్య చనిపోయో, భర్త చనిపోయో, లేదు విడాకులు తీసుకుని ఉన్న వాళ్ళు ఉంటే ఈ టైంలో వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. అంటే సెకండ్ మ్యారేజ్ బలం. రెండవ వివాహాన్ని ప్రయత్నిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు బలం ఉంది. ద్వితీయాధిపతి లాభంలో ఉన్నాడు. ద్వితీయం అంటే 2, లాభస్థానం అంటే 2వ వివాహము, వాళ్ళకి బలం ఉంది. చక్కగా మంచి వాళ్ళకు మొదటిసారి జరిగిన డిస్టర్బ్ కాకుండా లైఫ్ సెటిల్ అయ్యే విధంగా వాళ్ళకు కుదురుతుంది. కుజుడు చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకు ధైర్యము, స్థైర్యము, నమ్మకము, పోరాడే శక్తి, పట్టుదల అన్నీ వస్తాయి. కుజుడు యొక్క క్వాలిటీస్ అన్నీ వస్తాయి. అష్టమ శని ఉన్నాడు కాబట్టి అష్టమ శని మంచిది కాదు, కానీ గురువు చూస్తున్నాడు. అష్టమ శని బలహీనపడింది. సప్తమంలో రాహు ఉన్నాడు. సప్తమంలో రాహు మంచిది కాదు. ఈ రాశికి రాహు చెడు గ్రహము. ఇది రవి రాశి. సూర్యునే కదా రాహు పడతాడు గ్రహణ రూపంలో, కాబట్టి డైరెక్ట్ చూస్తున్నాడు కదా.
కాబట్టి ఏ శుభగ్రహం కూడా రాహుని చూడడం లేదు. కాబట్టి దుర్గాదేవి ఆరాధన చదవాలి. దుర్గా అష్టోత్తరము, ఖడ్గమాల స్తోత్రం చదివితే ఇంకా మంచిది. ఓకే. అమ్మవారిని కంపల్సరీ చదవాలి. ప్రతిరోజు చదివితే కూడా మంచిది. రాహు అక్కడ ఉన్నంత వరకు చదవాలి. ఓకే. ఎందుకంటే అక్కడ రాహు ఇక్కడ కేతు అంటే గ్రహణం వస్తే వీళ్ళకే ఫస్ట్, వీళ్ళ రాశిలోనే ఉన్నారు కాబట్టి గ్రహణం యొక్క ప్రభావం ఎక్కువ పడిపోతుంది వాళ్ళకి. ఓకే. కాబట్టి దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేయాలి. వ్యక్తి లగ్నంలో రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి గణపతి దేవి ఆరాధన ఎక్కువ చేయాలి. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తాడు ఇంకా మంచిది. ఇవి వీళ్ళు చేసుకోవాలి. అదేవిధంగా గురు దక్షిణామూర్తి ఆలయానికి ఎక్కువగా వెళ్ళి రావడం, అక్కడ వెళ్ళి దీపం పెట్టడము, కొద్దిసేపు కూర్చొని రావడము, ఇటువంటివన్నీ వీళ్ళు ఖచ్చితంగా చేయాలి. చేసినప్పుడు ఫలితాలు బాగుంటాయి. ఓకే. వీళ్ళకి అన్ని డబుల్ ఉంటాయి రిజల్ట్స్ అని అన్నారు కదా గురుగారు. ఒకవేళ కొత్త వ్యాపారం చేయాలన్నా, ఇన్వెస్ట్మెంట్స్ అట్లా చేయాలి అని అనుకుంటే ఇది కొంచెం వాళ్ళకి కలిసి వచ్చే టైమేనా, లేకపోతే మళ్ళీ వ్యక్తిగత జాతకం చూపించుకొని ఆ విధంగానే? ఇక్కడ గోచారం అనేది ఇప్పుడు జరుగుతున్న జనరల్ చార్ట్ మనం చెప్తాండది. ఇదే వీళ్ళ జీవితాన్ని శాసించేది. ఇప్పుడు మనం చెప్పింది యాసిడ్ జరగాలని రూల్ ఏం లేదు. ఓకే. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు ఏదన్నా ఏ దశ జరుగుతుందో ఒక 9 దశలు ఉన్నాయి. 9 దశలో ఏ దశ జరుగుతుందో ఎవరికి తెలుసు? దాన్ని బట్టి వాళ్ళ జీవితం అంటే ఒక దశ జరుగుతుందంటే ఒక వ్యక్తికి ఆ దశనాథుడు కంట్రోల్లో ఈ జాతకం పోతా ఉందని అర్థం. గోచారం అనేది ఇప్పుడు జరుగుతున్న గ్రహస్థితి, జరుగుతున్న దశాభుక్తికి కాంబినేషన్ ఏమైనా ఉందని చూసుకోవడం పనికి వస్తుంది. కాబట్టి వ్యక్తిగత జాతకం 100% పనిచేసేది. గోచారం అనేది మనం రెగ్యులర్ అనాలిసిస్ తరచూ చూసుకుంటూ ఈ దశ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఈ గోచారం ఇలా ఉన్నప్పుడు రెండు కంపేర్ చేసుకొని చూసుకోవడానికి పనికొస్తుంది. కానీ గోచారం ఒకటే జీవితం నిర్ణయించదు. ఇప్పుడు నేను బాగుంది అని కొన్ని రాసులు చెప్తున్నాను, వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో వ్యతిరేక దశ నడుస్తూ ఉంటే వాళ్ళకి ఏందో వీళ్ళు ఏదో చెప్తున్నారు, మనకి ఇక్కడ చూస్తే నానా బాధలు అంటారు. అక్కడ దశ వ్యతిరేకంగా ఉంటుంది. కానీ అందరి దశ మనకు తెలియదు కదా. కాబట్టి ఇక్కడ మనం జనరల్గా చెప్పుకుంటూ వెళ్తాం ఈ మాసం ఉన్నటువంటి గ్రహాలు ఏ ప్లేస్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేసి. ఇప్పుడు సింహరాశి వాళ్ళకు గోచారంలో ఇప్పుడు రాహుకేతుల వల్ల ఇబ్బంది, అదే బుధుడి వల్ల బాగుంది, కుజుడి వల్ల బాగుంది. శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళొస్తే చాలా మంచిది. జన్మంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి, అంటే శుక్రుడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉందని అర్థము దేవతల్లో. అందుకే శుక్రుడికి శుక్రవారం లక్ష్మీదేవి పూజలు, శ్రావణ శుక్రవారాలు లక్ష్మీ పూజలు అంటారు. శుక్రవారం అనేది శుక్రగ్రహానికి సంబంధించింది. కాబట్టి జన్మంలోకి వచ్చాడు కాబట్టి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి రావడం మంచిది. చక్కెర పొంగలి నైవేద్యం పెట్టి, లేదా మిరియాల పొంగలి నైవేద్యం పెట్టి, లక్ష్మీదేవికి ఇష్టం అది సమర్పించి వీళ్ళు ఆరాధించడం వల్ల చక్కగా ఉంటుంది. అష్టమ శని ప్రభావం తగ్గింది కాబట్టి, అష్టమంలో శనేశ్వరుడు ఉంటే వీళ్ళు సొంత ఊర్లో ఉండకూడదు. సొంత ఊర్లో. ఓకే. ఊరు దాటి వెళ్ళాలి, లేదంటే సమస్యలు వస్తాయి ఊర్లో. ఎవరో గొడవ పడితే నా పక్క మాట్లాడని ఒక వ్యక్తి, నా పక్క మాట్లాడిన ఒక వ్యక్తి, ఇద్దరు ఇతనికి కావాల్సిన వాళ్ళే. ఒకరి పక్క మాట్లాడితే ఇంకొకరు శత్రువు అవుతారు, ఇద్దరు పక్క మాట్లాడితే ఇద్దరు ఒప్పుకోరు. అటువంటి సమస్యలు వస్తాయి, చిక్కుల్లో పడతారు. అష్టమ శని ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో గ్రహాలు ఎక్కువ ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి వీళ్ళు సాధ్యమైనంత వరకు ఊరులో లేకుండా, ఊరికే ఒకవేళ ఊర్లోనే ఉండాల్సి వస్తే కూడా ఏదో పనిగా బయట పోతూ వస్తూ ఉంటే మంచిది. ఓకే. ఓకే. ఇలా ఆరోగ్యపరంగా గురుగారు, ఆరోగ్యపరంగా తీసుకుంటే కేతు జన్మలో ఉన్నాడు కాబట్టి హెయిర్ ఫాలింగ్, హెడ్ఏక్, మతిమరుపు, చిరాకు, విసుగు, అసహనం వచ్చేందుకు అవకాశం ఉంది. కేతువు తల్లేదు కానీ ఆయన వచ్చి ఎత్తున కూర్చున్నాడు. ఇంకా తల్లైనప్పుడు ఏముంటుంది, ఈ విసుగు, మతిమరుపు ఇవే కదా వస్తాయి. గుర్తు, జ్ఞాపశక్తి లేకపోవడము, నేను చెప్పిందే కరెక్ట్ అని మాట్లాడే విధానము, ఎవరు చెప్పినా వినకపోవడము, ఇవన్నీ ఇస్తాడు కేతు. కాబట్టి దానికి కొబ్బరికాయ తలకు దిష్టి తీసుకొని పగలగొడుతూ ఉండాలి ఆదివారం రోజు. అలా చేస్తే మన నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వాళ్ళకి చక్కగా పోతుంది. అది పగలగొట్టిన కొబ్బరికాయ పీసులు తీసి మళ్ళీ డస్ట్బిన్లో వేయాలి. మన 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 తలలో ఉన్నటువంటి వ్యతిరేకతనే కదా తీసి పగలగొట్టాము. అవునవును. ఇంకా అది ఎవరైనా దాటారు తొక్కారంటే మన నెగిటివ్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. అందులో ఇమ్మీడియట్ దాన్ని ఎత్తి వేసేసి కాళ్ళు చేతులు కడుక్కోవాలి, వెళ్ళి స్నానం చేస్తే ఇంకా మంచిది. ఎప్పుడు కానీ దిష్టి లాంటి పరిహారాలు చేసినప్పుడు వెంటనే స్నానం చేయాలి. తీసుకున్న వాళ్ళు, తీసిన వాళ్ళు కూడా? తీసుకున్న వాళ్ళు, తీసిన వాళ్ళు కాదు, తీసిన వాళ్ళు అక్కర్లేదు, అలా చేయడం మంచిది. ఇలా చేస్తే సింహరాశి వాళ్ళకు ఈ మాసం చాలా బాగుంటుంది. రవిగ్రహం కూడా వ్యయంలోకి వస్తుంది కాబట్టి గోధుమలతో చేసినటువంటి ఆహారం దానం చేయొచ్చు.
చాలా బాగుంటుంది. ఓకే. పూరీలు, చపాతీలు ఇంకా మనకు ఎన్నో ఉన్నాయి. మనకు వెంటనే గుర్తొచ్చేవి ఇవే. గోధుమ రవ్వతో చేసిన ఇడ్లీలు కూడా ఈ మధ్య చేస్తున్నారు, రవ్వ ఇడ్లీ అనేసి. అటువంటివి కూడా దానం చేయొచ్చు. ఓకే గురుగారు, ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.